ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఈ ఐడియా మదనపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా సార్. మదనపల్లి ఇన్సిడెంట్ మీరు చదివి ఉంటారు. ఒక మదరు ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబెల్తో కొట్టి చంపేసింది. చంపేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో కానీ అధికారులతో కానీ ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారు వెనక్కి, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక దేవుడి దగ్గర ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారని చెప్పింది. దాని కారణం ఏమన్నా తెలిసిందా సార్? తర్వాత ఎప్పుడన్నా దానికి కారణం ఏంటంటే ఇది అప్పుడు కాదు, వాళ్ళు గత 7-8 ఏళ్ళుగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో తెలియదు. వాళ్ళకి ఒక కారు ఉంది, పిల్లలు బయటకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఆమె వస్తుంది పోతుంది అంటే నైబర్హుడ్ అంతా ఉంది చూసారా. అంటే అంతకు ముందున్న ఏమండి బాగున్నారా, భోజనం చేస్తారా, మీరేంటి మేమేంటి అదంతా కూడా వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళడం, రావడం, ఇంట్లో ఉండడం అంతే. సో రెగ్యులర్గా కావాల్సిన ఇంటికి కావాల్సిన అవసరాల కోసం సంపాదించడానికి ఆమె ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకి ఒక కాలేజ్ కూడా ఏదో ఉంది, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఆయన ఈ రోజు వరకు కూడా అంటే అప్పుడు నేను కేసు కథ కాదు కదా ఈ సినిమా? కాదు. ఓకే. సో అక్కడ నేను కనెక్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ మైండ్లోకి అది ఎలా వచ్చింది ఆమెకి. అంత చదువుకున్న ఆమె ఇద్దరు పిల్లల్ని తన పిల్లల్ని ఇద్దరిని ఆడపిల్లల్ని డంబుల్తో కొట్టి చంపేసినంత ఉన్మాదాన్ని ఎవరు ఆమెకి ఇంజెక్ట్ చేస్తుంటారు అన్నప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు న్యూమరాలజీ అన్న పేరుతో ఈ అంకెని మీరు యాడ్ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పడం ఒకటి, తర్వాత మీ పేరులో ఒక అక్షరం చేసుకుంటే ఎలా వస్తుందని చెప్పడం ఒకటి, ఇది ఒక టైప్ ఆఫ్ నమ్మకం. మీరు ఈ రాళ్ళు పెట్టుకోండి, ఈ రత్నాలు పెట్టుకోండి అన్నది ఒక టైప్ నమ్మకం. మీరు ఈ పూజ చేయండి అని చెప్పడం ఒక నమ్మకం. ఈ పూజలోనే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు ఒక బలిస్తే ఇలా జరుగుతుందని చెప్పడం ఒకటి. ఆ బలి నరబలి అయ్యే సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఇరిడియం కాయిన్, రైస్ పుల్లింగ్ ఇరిడియం కాయిన్ అని ఒకటి వచ్చింది. సో ఇలాంటి చాలా ఈ టైంలో కూడా నడుస్తూనే ఉన్నాయి. అవి రీసెంట్గా జరిగిన ఒక కొడుకు తల్లిని అన్నయ్యని చంపేసి వాళ్ళిద్దరూ దెయ్యాలని చెప్పి వీడియో తీసి అది అట్లా ఇన్స్పైర్ అయ్యి కథ రాశారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఆ లోపల ఉన్న డార్క్నెస్ ఏంటి అన్న బేస్ చేసుకుని అప్పుడు పుట్టిన కథ ఇది.